తల్లిదండ్రులకు సంతోషం ఎప్పుడు వస్తుందంటే ఎవరైనా తమ బిడ్డలు ప్రయోజకులు అయినప్పుడు మాత్రమే వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. అందుకే శతకకారులు ఏమని చెప్పారంటే పిల్లలు పుట్టినప్పుడు కాదు, వాళ్ళు ప్రయోజకులుగా మారినప్పుడే ఆ తల్లిదండ్రులకు ఎంతో ఆనందం కలుగుతుందన్నారు. ఇప్పుడు అలాంటి ఆనందాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్వాదిస్తున్నారు. జగన్ గారి చిన్న కుమార్తె వర్ష ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజ్ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటే ఫైనాన్స్లో పట్టా పుచ్చుకున్న సందర్భంగా ఆ స్నాతకోత్సవానికి జగన్ గారు, ఆయన సతీమణి భారతిరెడ్డి గారు కూడా లండన్ వెళ్ళినారు. ఆ స్నాతకోత్సవంలో వాళ్ళు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్స్లో వైఎస్ జగన్ గారు తన చిన్న కుమార్తెకు అభినందనలు చెబుతూ ఒక పోస్టు పెట్టినారు. ఆ పోస్టు ఏంటంటే, వర్షమ్మకు అభినందనలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజీ లండన్లో చదివి పట్టభద్రురాలు అవడంతో పాటు డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించి మాకెంతో గర్వకారణమయ్యావు. ఆ దేవుడి ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని జగన్ గారు ఆ పోస్ట్ పెట్టినారు. ఆ పోస్ట్తో పాటు అక్కడ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోను కూడా ఆయన ఎక్స్లో షేర్ చేశారు. జగన్ గారనే కాదు, ఎవరైనా ఏ స్థాయి వ్యక్తులైనా, ఏ స్థాయి తల్లిదండ్రులైనా తమ పిల్లలు ఒక ఉన్నతికి చేరినప్పుడు చాలా ఆనందాన్ని అనుభవిస్తారు. అది ఆ ఆనందానికి స్థాయి హోదాలతో సంబంధం ఉండదు. అది ముఖ్యమంత్రి అయినా కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి అయినా కావచ్చు, లేదంటే వ్యవసాయం చేసే రైతు అయినా కావచ్చు, కూలి పని చేసుకునే వ్యక్తి అయినా కావచ్చు. ఆటో తోలుకునే ఒక వ్యక్తి తన కుమార్తెను డాక్టర్గా చదివించినప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది. ఈ మధ్య మనం చూసినాము, తెలంగాణలో ఒక టైలర్ కుటుంబం ఏకంగా తన నలుగురు కూతుర్లని డాక్టర్లుగా చదివించారంట. ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందం పొందింటారు. వాళ్ళని చూస్తే, అలాంటి వాళ్ళని చూస్తే మనకు కూడా గర్వంగా ఉంటుంది కదా. ఎందుకంటే మనలాంటి మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులే వాళ్ళ పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నప్పుడు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన పిల్లలను కూడా మనం ఎందుకు అట్లా తీర్చిదిద్దకూడదు, ప్రోత్సహించకూడదు అనే ఒక ఆలోచన ఎవరిలోనైనా కలుగుతుంది. జగన్ గారి సంతోషాన్ని ఆయన కుటుంబ సభ్యులు, అట్లనే వైసీపీ శ్రేణులు కూడా ఆస్వాదిస్తున్నాయి.